నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పీఆర్సీ కమిటీని నియమించి మధ్యంతర భృతి చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఏప్రిల్ 1వ తేదీన నెల్లూరు జిల్లా కలెక్టర్ వద్ద ఉపాధ్యాయులు మహాధర్నా చేపట్టారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ నిరాహార దీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం 6 డిమాండ్లు మేము నెరవేర్చాలని కోరుతున్నాం. వెంటనే 20 నెలలు దాటిపోయినప్పటికీ కూడా ప్రకటించినటువంటి పీఆర్సీ కమిషన్ని ప్రకటించాలి. ఐఆర్ 29% ఇవ్వాలి. అలాగే ఉద్యోగుల బకాయి పడ్డటువంటి డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలి. అలాగే మెమో నెంబర్ 57 అమలుపరిచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులందరినీ కూడా ఓపీఎస్లోకి రావాలని, అలాగే ఉపాధ్యాయుల పట్ల ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి ముందు చొరవ చూపాలని, కారుణ్య నియామకాలు కరోనా సమయంలో మరణించినటువంటి ఉపాధ్యాయుల యొక్క కారుణ్య నియామకాలు 953 మంది ఉన్నారు. వారి వెంటనే మరి ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని, అలాగే మెడికల్ హెల్త్ కార్డుల యొక్క క్లెయిమ్లు మొత్తాలు చెల్లించడం అనేవి పెండింగ్లో ఉన్నాయి. ఇవి కూడా ముఖ్యమంత్రి గారు నేను చూస్తానన్నారు. ఇప్పుడు 6 నెలలు అయింది. వెంటనే మెడికల్ క్లెయిమ్లు, మెడికల్ బిల్స్కి సంబంధించి అన్ని వ్యవహారాలు కూడా వెంటనే పరిష్కరించాలని, ఆ దిశగా పరిష్కరించే వరకు యూటీఎఫ్గా మా పోరాటం మేము చేస్తామని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. తదుపరి ఏప్రిల్ 28వ తారీఖు నాడు చలో సెక్రటరియట్ కూడా ప్రకటించున్నాం. ఈలోగా ప్రభుత్వం స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సంఘం పిలుపు మేరకి అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈరోజు దాదాపు 300 మంది కార్యకర్తలతోటి రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపడతా ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు అనేక హామీలు ఇచ్చింది ఉద్యోగ ఉపాధ్యాయులకి. అదే క్రమంలో వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడిచినా ఇచ్చిన హామీలను అమలు పరచకపోగా పీఆర్సీ కమిటీ 5 సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాల్సినటువంటిది ఉద్యోగ ఉపాధ్యాయులు ఇప్పుడు 8 సంవత్సరాలు గడిచినా పీఆర్సీ కమిటీని కూడా వేయకపోవడం అనేటటువంటిది దురదృష్టకరం. అందుకని ఈ ప్రభుత్వాన్ని వెంటనే మేము కోరేది ఏంటంటే ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్స్ కోసం వెంటనే పీఆర్సీ కమిటీని వేయాలి. కమిటీ రిపోర్ట్ వచ్చి అమలు పరిచే లోపల ఐఆర్ 29%ని ప్రకటించాలని చెప్పేసి మేము మెయిన్ 2 డిమాండ్లతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం అనేక హామీలు ఇవ్వటం జరిగింది. ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని మాత్రమే ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఉద్యోగ ఉపాధ్యాయులకి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ఉద్యోగుల ఉపాధ్యాయుల సేవలను ఉపయోగించుకుంటా ఉంది. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్పుకుంటా ఉందే తప్ప ఆ సూపర్ 6 కార్యక్రమాలు హిట్ కావడానికి కారణమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల్ని గుర్తించకపోవటం శోచనీయం. అందుకనే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ విజయవంతం కావడానికి కారకులైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల జీతభత్యాల గురించి, పీఆర్సీ గురించి ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 12వ పీఆర్సీ కమిషన్ వేయడం కానీ, 29% ఐఆర్ ప్రకటించడం కానీ, సిపిఎస్ రద్దు చేసి 57 మిమోను అమలు చేయడం కానీ, తర్వాత హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి ఇష్యూలు పరిశీలించడం కానీ, డిఏ సంబంధించినటువంటి 4 డిఏలు ప్రకటించడం, దానికి సంబంధించినటువంటి అరియర్స్ను క్రియేట్ చేయడం అనేటువంటి అంశాలపైన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇదే మాటలు చెప్పింది, ఏది అమలు చేయకుండానే దిగిపోయింది. ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము వచ్చినప్పుడు వెంటనే పీఆర్సీ ఇస్తామని, డిఏ ప్రకటిస్తామని, ఐఆర్ లాంటి ప్రకటించి ఉపాధ్యాయుల్ని, ఉద్యోగుల్ని, పెన్షన్లని ఆదుకుంటామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 2 సంవత్సరాలు అయినా కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేరకపోవడం వల్ల ఈరోజు ఉద్యమానికి కూలిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్లను వాళ్ళు పరిశీలించకపోతే సెలవు సెక్రటరీ కూడా మేము వస్తామని హెచ్చరిస్తాం. నారా లోకేష్ గారికి చాలా పర్యాయాలు ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ఈ మధ్య కూడా అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఒక అర్జీ పెట్టడం జరిగింది. వాళ్ళు త్వరలోనే అపాయింట్మెంట్ ఇస్తామన్నారు. కానీ పీఆర్సీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు అది నాకు సంబంధించిన విషయం, ఇది నేను మాట్లాడతానని చెప్పడంతో అధికారులు కానీ మంత్రులు కానీ ఈ విషయం మీద స్పందించకపోవడం అనేటువంటిది దురదృష్టకరం.